హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయే దేవాలయం పాతాళలింగేశ్వర దేవాలయం అండి. అంటే ఈశ్వరుడు చాలా భూమి లోపల ఉన్నాడు. బయట ఇట్లా ఉన్నాయండి, ముగ్గురు ఈశ్వరుల పేర్లు అయితే రాసి ఉన్నాయి. గుడి అయితే చాలా అంటే చాలా చిన్నదండి. లోపల ఇరుకుల సందుల్లో గొంతుల్లో పోతే అయితే ఈ దేవాలయం కనిపించింది. యాక్చువల్గా మనం ఇంతకు ముందు వీడియోలో చూసాం కదండి, పుష్పదంతేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయానికి వెళ్ళే దారిలోనే ఈ దేవాలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. పాతాళలింగేశ్వర ఆలయం అండి ఇది. చూడండి, భూమిలోకి నేనైతే 11 మెట్లు దిగాను. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అడుగు అంత ఎత్తు ఉన్నది దాదాపుగా. లోపలైతే ఇంతే చీకటిగా ఉందండి. తర్వాత ఫ్లాష్ లైట్ వేసుకొని చూశాను. విఘ్నేశ్వరుడు ఇక్కడ ఈ పాతాళలింగేశ్వర స్వామి దర్శనం అండి. నందీశ్వరుడు, 5 శివలింగాలు ఉన్నాయండి. మళ్ళీ లోపల ఇంకో చిన్న గదిలాగా ఉంది. ఆ గదిలో మాత్రం ఫ్లాష్ లైట్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఒక శివలింగం అయితే చతుర్ముఖలింగేశ్వరుడు అండి. ఇదిగో చతుర్ముఖలింగేశ్వరుడు. ఆ పక్కన ఇంకొక శివలింగం ఉంది. మధ్యలో ఇంకొక చిన్న శివలింగం ఉందండి. బయట బోర్డు ఏంటంటే పాతాళలింగేశ్వరుడు, హరిశ్చంద్రేశ్వరుడు, ఇంకో పేరు ఆంగీరసేశ్వర్, అంటే ఆంగీరస మహర్షి ప్రతిష్ఠించినటువంటి ఈశ్వరుడు అండి. నేలమట్టానికి 11 అడుగుల లోపల ఉన్నది. అంటే చాలా పురాతనమైన ఆలయం అని చెప్పి పక్కనున్న వాళ్ళని అడిగాను, ఆ ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉన్న వాళ్ళని. కొంతమంది అయితే అసలు మాకు తెలియదమ్మా దీని గురించి, పెద్దవాళ్ళని అడగమన్నారు. ఒకళ్ళిద్దరము చాలా పాత గుడమ్మ ఇది, భూమిలోకి లోపలికి ఉన్నది, నువ్వే చూస్తున్నావు కదా, కాబట్టి దీన్ని పాతాళలింగేశ్వర స్వామి అంటారు. కాశీ విశ్వేశ్వరుడు కన్నా ఆ దేవాలయం కన్నా ప్రాచీనమైన దేవాలయం ఇది అని చెప్పారు. కాకపోతే చుట్టుపక్కల అంతా ఆక్రమణలకి గురైపోయి ఒక గొంతుకి అటు ఇటు కార్నర్ లాగా ఉన్నదండి. ఆ దేవాలయం అయితే చాలా చిన్నది. పైన అమ్మవారిని ఇలా ఉన్నదండి. ఆ గుడి గేట్ అయితే తలుపేసి ఉన్నది, తాళం వేయలేదు. తలుపు తీసుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళి అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని వస్తున్నారు. ఎట్లా సౌకర్యం ఉన్నోళ్ళు అట్లా అండి. నేనైతే దర్శనం మాత్రమే చేసుకున్నాను. పైన అమ్మవారు, ఆ పైనుంచి లోపలికి చూపిస్తున్నాను చూడండి, అదిగోండి ఎంత లోపల ఉన్నదో గుడి లోతుగా. కాబట్టి దీన్ని పాతాళలింగేశ్వర ఆలయం అన్నారు. మీరు ఈ 2 ఆలయాలు ఒకేసారి దర్శించుకోవచ్చు. ఇది కూడా ఆంధ్రాశ్రమం నుంచి దేవాలయానికి వెళ్ళే, కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్ళే దారిలో పాతాళలింగేశ్వర ఆలయం అంటే ఎవరైనా చెప్తారండి. 1, 2 లోపల సందుల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఒకే రోజు అయిపోతాయండి. ఈ దేవాలయం, పుష్పదంతేశ్వర స్వామి దేవాలయం 2 ఒకసారి దర్శించుకోవచ్చు. ఇక్కడైతే ఎవరు పూజారి కానీ ఎవరూ లేరండి. కానీ ఆ ఇళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి గంగాజలం తీసుకెళ్ళి అభిషేకం చేసుకొని వాళ్ళ పూజ వాళ్ళు చేసుకొని అయితే వస్తుండడం జరిగింది నేను చూసినప్పుడైతే. ప్రత్యేకంగా పూజారి ఉన్నట్టయితే మరి నాకైతే తెలియలేదండి. ఇదండి స్వామివారి దర్శనం. మళ్ళీ మీకు ఒకసారి ఈ దేవాలయం గురించి కేదారేశ్వర ఖండంలో ప్రస్తావించబడిందని చెప్పి అక్కడ రాశారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.